రూపీ ఇప్పుడు నా దగ్గర ఉంది. దీంతో ఏమొస్తుంది? అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చిందండి 1 రూపీకి చేయాలి అంటే? అన్నదానం అందరూ చేస్తుంటారండి రెగ్యులర్గా. అన్నదానం చేసేసి మేము ఇంటికి వెళ్ళే టైంలో మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని వెరైటీగా చూస్తారు. వన్ హోప్ 1 మీల్ అంటే ఇక్కడ 1 రూపీకి మీల్స్ దొరుకుతుందనే విషయం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఈ 1 రూపాయి భోజనం అనేది గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇటు సైడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని వచ్చిన వారికల్లా 1 రూపీకి వాల్యూ ఉంది, 1 రూపీకి డిగ్నిటీ ఉంది, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మనం అన్నం ఇస్తున్నాం. ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారండి? ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అందరికి విచిత్రం అనిపించింది. ఒక ముసలాయన వచ్చిండు, చాలా మందికి డబ్బులు జోబులో లక్షలున్నా కానీ కరెక్ట్ టైంకి అన్నం దొరకకపోతే వేస్ట్ అండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. 1 రూపీ ఇప్పుడు నా దగ్గర ఉంది. దీంతో ఏమొస్తుంది? ఈ రోజుల్లో అయితే మనకి కడుపు నింపడానికి ఇంకా ఫుడ్ అనేది అస్సలు రాదు. అంటే ఎప్పుడో ఒకప్పుడు 1 రూపీకి వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. చాక్లెట్స్ అయినా సరే చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు 1 రూపీ కాదు, 10 రూపీస్, 100 రూపీస్ పాకెట్ మనీ. మన చిన్నప్పుడైతే ఇంకా 1 రూపీ చాలు అనుకునే వాళ్ళం. అయితే ఇదే 1 రూపీతోని ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే 1 రూపీకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మరి అది ఎక్కడ అనేది తెలుసుకుందామా? వచ్చేయండి. సో మనం ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్న కరుణా కిచెన్ దగ్గర ఉన్నామన్నమాట. 1 రూపీ 1 హోప్, 1 రూపాయి 1 ఆశ. 1 రూపాయికి ఏమొస్తుంది అని అడుగుతున్న ఈ రోజుల్లో 1 రూపాయితోని అందరికీ కడుపు నింపుతున్నారనమాట. హైదరాబాద్ అనగానే వలస కూలీలు అంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో, సికింద్రాబాద్ ఏరియాలో చాలామంది కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు అంటే మనకి సరిగా 1 పూట తినడానికైనా చాలు అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మనకి ఏంటంటే ఫుడ్ తీసుకోవడానికి డబ్బులు ఉండవు. అలాంటిది 1 రూపీ ఇస్తే చాలు కడుపు నింపుతామంటున్నారు ఇక్కడ. మరి వీళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ధ్యేయంతో వీళ్ళు మొదలు పెట్టారో తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జార్జ్ రాకేష్ గారు, 1 హోప్ 1 మీల్ అనేసి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు అసలు మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా నాకు తెలియట్లేదు. 1 రూపీ వద్దండి అంటారా? అంటే మా భోజనం చేస్తే చాలా మీకు అదే సాటిస్ఫాక్షన్. మిమ్మల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారనేది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలామంది కడుపు నింపుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చిందండి 1 రూపీకి చేయాలి అని? అంటే అన్నదానం అందరూ చేస్తుంటారండి రెగ్యులర్గా. అన్నదానం చేస్తున్నప్పుడు మేము కూడా 3 ఇయర్స్ నుంచి అన్నదానం చేస్తున్నాం అనమాట. ఆ అన్నదానం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదండి, ఎవరన్నా చేస్తున్నానంటే ఇంకేమైనా బెస్ట్ చేయొచ్చా అని. సో ఆ విధంగా మేము కూడా హాస్పిటల్ దగ్గర, బయట వేరే ప్లేసెస్లో అన్నదానం చేసినప్పుడు ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము అన్నదానం చేస్తాం వాళ్ళ పేరు మీద. అన్నదానం చేసేసి మేము ఇంటికి వెళ్ళే టైంలో మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని వెరైటీగా చూస్తారు. ఎందుకంటే అదంతా కచరా చేసేసినామని. పేపర్ ప్లేట్స్ అన్నీ వేసేసి వెళ్ళిపోతాము. అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి మేము ఏమీ చర్య తీసుకోవట్లేదు. అదొక డస్ట్బిన్లో వేయాలని మనం చెప్పినా వినరు ఎవరు. సో అలాంటివన్నీ గమనించిన తర్వాత నేను ఈ ఒక ప్లేస్లో మనం ఉండి పెట్టడం బెస్ట్ అని. ఎందుకంటే మనం వెళ్ళి ఆకలి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇస్తుంటాము. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఇంకెవరన్నా వస్తారేమో, ఇంకా మంచి కూరలు పెడతారేమో, మంచి అన్నం దొరుకుతుందని ఆశతో ఉంటారండి. సో ఆ ఆశలో ఇది మిగిలిపోతుంది. అలా ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. చాలా చోట్ల నేను చూసినప్పుడు అన్నం తీసుకెళ్ళి కట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంటారు 2, 3 రోజులు. సో ఇవన్నీ గమనించిన తర్వాత 1 హోప్ 1 మీల్ అంటే ఇక్కడ 1 రూపీకి మీల్స్ దొరుకుతుందనే విషయం తెలిసిన తర్వాత
ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ రెస్పెక్ట్, మేము కూడా వాళ్ళు ఇచ్చే రూపాయికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి వాల్యూ ఇచ్చి మేము ఇస్తున్నాం అనమాట. మా డోనర్స్ కూడా ఇచ్చిన దానికి కూడా వాల్యూ ఉంటుందన్నమాట. సో ఎవరి పేరు మీద చేసినా కానీ అది తృప్తిగా వాళ్ళు ఎంత అవసరం ఉందో అంతే తింటారు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వచ్చి అడుగుతారు అనమాట. సో ఈ ₹1 భోజనం అనేది గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేసినారు. సో నేను కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇటు సైడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని. సో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బాగుందండి. మేము అన్నీ హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాము. కిచిడి, కట్ట, దాల్, మన రైస్ అండ్ ఖట్టి దాల్ అంటారు, మళ్ళీ బగారా రైస్, సాంబార్, అట్లాంటివి అన్నీ డైలీ చేంజ్ చేస్తుంటామండి. డైలీ చేంజ్ చేస్తాం. ఈరోజు అన్నము మంచి పప్పు, పుల్లటి పప్పు అండి. ఈరోజు చావల్ ఖట్టి దాల్ అంటారు దీన్ని, అది హైదరాబాద్ స్టైల్ అనమాట. సో అందులో కొన్ని వెజిటేబుల్స్ వేసి చేసినాం. సో ఏ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ ఉండేలాగా ఉంది. ఇంకోటి వాళ్ళు చెంచాతో తినేసి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అండి. వాటర్ హైజీన్గా, వాటర్ వేస్ట్ అవ్వదు, పేపర్ ప్లేట్స్ పడేయరు, మళ్ళీ చేయి కడుక్కోవడానికి మళ్ళీ సపరేట్గా నీళ్ళు అవసరం లేదనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత, దీనికి సరిపోయినంత పెట్టగలుగుతున్నాం. మనం ఎక్కువ ఆవేశపడిపోయి ఎక్కువ పెట్టడం కానీ తక్కువ పెట్టడం కానీ లేదండి. వాళ్ళు వస్తారు, ఆ ప్లేట్ చూసుకుంటారు, ₹1 తింటారు, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కొంచెం అడుగుతారు, తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. దీనివల్ల చాలా వేస్టేజు ఒకటి, కొంచెం నీట్నెస్ ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట అన్నదానం చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మనం వెళ్ళి 12:30కి వెళ్ళి అన్నదానం చేయడానికి అన్నీ తీసుకెళ్తాము, కానీ మనకన్నా ముందు ఇంకొకళ్ళు అన్నదానం చేస్తుంటారు అక్కడ. సో దాన్ని క్లాష్ అవ్వడం వల్ల మాకు అన్నం మిగిలిపోతుంది. మళ్ళీ మేము 2 గంటలు వెయిట్ చేయాలా, 3 గంటలు వెయిట్ చేయాలా. లంచ్ టైం అయిపోతే మళ్ళీ అన్నం తీసుకొని ఎక్కడ పోవాలా, మళ్ళీ ఏదైనా ప్లేస్ చూసుకొని మళ్ళీ పంచడానికి కష్టం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అదే టైంకి ఇక్కడ మీల్స్ దొరుకుతుందని అందరికీ తెలుసు కాబట్టి కరెక్ట్ టైంకి వస్తారు, తినేసి వెళ్ళిపోతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్నదానం చేయడానికి మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఎంతోమంది వచ్చి చేస్తుంటారు. సో ఏ టైంలో వస్తారో ఎవరు వస్తారో తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎగబడి తినేస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి కొంచెం తగ్గుతుంది, థర్డ్ వస్తే అది తీసుకొని మూట కట్టుకొని పెట్టుకుంటారు, ఫోర్త్ వచ్చిన వాళ్ళు ఇస్తరాకులలో ఇస్తే సంచిలో పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే సెక్యూరిటీ అనమాట, ఇన్సెక్యూరిటీ, మళ్ళీ సాయంత్రం వస్తుందో లేదో అన్నం, సరే దాచి పెట్టుకుందామని. అలా వేస్టేజ్ చాలా అవుతుందండి. ఆ వేస్టేజ్ అంతా అరికట్టి అట్లీస్ట్ ఆ టైంకి మనం ఇంతమందికి పెడితే బాగుంటుందని ఈ ₹1 భోజనం స్టార్ట్ చేసినామండి, కరుణా కిచెన్ అని. సో వండర్ఫుల్ అన్నమాట. కులం, మతం, ప్రాంతీయ భేదం ఏది లేకుండా ఇక్కడ చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా వచ్చి కడుపు నిండా భోజనం చేసి వెళ్తూ ఉంటారు. సార్ అసలు ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది, ₹1కి పెట్టాలి అనే థాట్? మీరు ప్రొవైడ్ చేయాలంటే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మేడం ఇప్పుడు వలస కార్మికులు ఉంటారు. మన హైదరాబాద్ సిటీ చాలా పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు. ముందు అందరూ ఉద్యోగం లేనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మేము చూసేదన్నమాట, ఇంట్లో గొడవైనా ఉద్యోగం దొరకకున్నా నేను బొంబాయికి వెళ్ళిపోతా అంటారు, బొంబాయిలో పోయి చేసుకుంటా అని. కానీ లేటెస్ట్ సాంగ్ ఒకటి ఖతర్నాక్ వచ్చింది, రాను నేను బొంబాయికి రాను అని. ఎందుకంటే మన హైదరాబాద్లోనే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వలస కార్మికులకి మనము ఏ విధంగా మన ఆర్గనైజేషన్, గవర్నమెంట్ కూడా ₹5కి వాళ్ళకి అన్నం పెడుతుంది, మనం కూడా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము ఇది స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ తిన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఏమంటారంటే అబ్బా ₹1కి దొరికిందిరా బాబు చాలా అంటారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు కష్టపడతారు, లేబర్, డైలీ లేబర్ లాగా. 4వ రోజు అన్నానికి డబ్బులు ఖర్చు పెట్టలేరండి. ఎందుకంటే వాళ్ళ డైలీ ₹700-1000 వస్తుంది. వాళ్ళకు ఒక 4-5 రోజులు పని దొరకకుండా ఆ డబ్బులు కూడా అయిపోతాయి. ఇంకా ఇంటికి ఏం పంపిస్తారండి? సో అవన్నీ ఆలోచించి మేము ఏ విధంగా ఇది బెస్ట్ ఉంటుందని ఆలోచించే స్టార్ట్ చేసినామండి. అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన బీహార్ అయినా, ఒరిస్సా అయినా, కలకత్తా నుంచి వచ్చాడా, ఏ ప్రాంతం నుంచి, ఏ భేదంతో మేము ఏమి చూడకుండా వచ్చిన వారికల్లా ₹1కి వాల్యూ ఉంది, ₹1కి డిగ్నిటీ ఉంది, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మనం అన్నం ఇస్తున్నాం. చాలామంది ఫ్రీగా ఫుడ్ వస్తే మనకి ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని అమ్ముకోలేము అనేసి వాళ్ళు తినరనమాట. అవునండి. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇది నా ఫుడ్ అన్న ఇది వస్తుంది. ఫ్రీగా అన్నదానం చేస్తున్నప్పుడు ర్యాపిడోలో తిరిగేవాళ్ళు, స్విగ్గీలో తిరిగేవాళ్ళు, ఆటోలలో ఉన్నవాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళకి అవసరం పడుతుంది. అంత మాత్రాన వాళ్ళు అంత సంపాదించారు వెళ్ళి హోటల్లో తినడానికి. వాళ్ళు కూడా ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండని ఆలోచిస్తారు. సో వాళ్ళు లైన్లో వచ్చి నిలబడ్డారనుకోండి ఫ్రీగా భోజనం ఇస్తున్నప్పుడు, వీళ్ళెంబడి నేను లైన్లో నిలబడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని సిగ్గుపడతారు, ఒకలాంటి అది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఏముంది ₹1కి భోజనం ఇస్తున్నారు, సో నేను కూడా కొనుక్కుంటున్నాను, ఆ ఫీలింగ్ లేదండి. సో అన్ని రకాల మనుషులు ఇక్కడ వచ్చి ఈజీగా తినడానికి ఆ ₹1 ఆ గ్యాప్ ఫిల్అప్ చేస్తుంది అనమాట.
ఫ్రీగా ఇస్తున్నారని ఇప్పుడు ఆటో నడిపిస్తాడు, ఎంతో దూరం నుంచి వస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, కానీ ఆకలి వేస్తుంది. ఆ టైంలో ఏం చేయాలని అక్కడ ఫ్రీగా ఇచ్చి లైన్లో నిలబడతాడు. వేరే ఆటో వాడు చూస్తే ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్. చాలా మందికి డబ్బులు జోబులో లక్షలున్నా కానీ కరెక్ట్ టైంకి అన్నం దొరకకపోతే వేస్ట్ అండి. సో ఆ టైంకి మనం వెళ్ళే టైంలో జనరల్గా మనం కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాగానే రండ్రా భోజనం చేద్దాం అంటాం. హోటల్ వెతుకుతుంటాం, ఇంట్లో బాగుంటుందా, అందులో బాగుంటుందా, అందులో బాగుంటుందా అనే లోపలనే ఆకలి చచ్చిపోతుంది. కానీ ఇది ఎట్లుందంటే ఇలాంటి డైలీ పని చేసే వాళ్ళకి అరే అక్కడ 1 రూపీ భోజనం తిన్నాను రా, డిగ్నిఫైడ్గా తినొచ్చు, 1 రూపీ ఇస్తే ఇస్తారు, ఇంకా కావాలంటే ఇంకా ఇస్తారు, చాలరా బాబు, ఇంట్లో చేసినట్టు ఉంది. ఇది ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తున్నామండి. దీనికి ఏమి స్పెషల్గా మేకప్ అవన్నీ లేదండి. మా వాళ్ళు ఉన్నారు, మా ఆర్గనైజేషన్లో స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు దీన్ని వండుతారు. ఇది లిటరల్గా ఇంట్లో వండినట్టే ఉంటుందండి, హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక టేస్ట్ చేసి కూడా చూడొచ్చు. సో అసలు ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు సార్? ఆ థాట్ ఎలా వచ్చింది? ఈ ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అనాథ వృద్ధుల కోసం పనిచేసేది బాగా. ఆ అనాథ వృద్ధులు అయిపోయిన తర్వాత ఇప్పుడు హంగర్ అండ్ పావర్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో చూస్తే చాలామంది ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తే, ఒక ఫ్రెండ్ ఏదైనా స్టార్ట్ చేస్తే వాడు ఎంబడి ఇంకా 2-3 అదే చేయాలనుకుంటారు. ఒక ఫ్రెండ్ ఈ ఫలానా షాప్ పెట్టిండంటే వాడు కూడా అరే ఇది బాగుందా అని వాడు కూడా పెట్టాలనుకుంటాడు. అరే నువ్వు క్యాబ్ తీసుకున్నావా, నేను కూడా క్యాబ్ తీసుకుంటారా బాయ్, నాకు ఉద్యోగం దొరకలేదని అట్లా మాట్లాడతారు. సో అదేవిధంగా ఈ 1 రూపీ కాన్సెప్ట్లో ఎంతమంది అయినా దీన్ని కాపీ చేయనియండి. సమాజానికి అంటే ఈ వలస కార్మికులకి, ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుతుందండి. అదే ముఖ్య ఉద్దేశం. అంటే మనకే పేరు రావాలి, మనమే చెయ్యాలి అనే ఒక స్వార్థం లేకుండా ఎవరైనా పెట్టండి, ఆకలి తీరితే చాలు అని అనుకుంటున్నారు జార్జ్ గారు. అండ్ మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? స్టాఫ్ ఉంది, సప్న అని, ఈమె కూడా కుకింగ్ చేస్తుంది, మెయిన్గా కిచెన్ సెక్షన్ సంభాలిస్తుంది. ఇంకొక ఆమె కరుణ అని ఉండేది, వాళ్ళ ఆయన బండి మీద పడినప్పుడు ఆయన లేవలేకపోతున్నాడని ఆమె 1 వీక్ నుంచి రావట్లేదు. తర్వాత మా అమ్మాయి ఉందండి, ఏదో మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు మా అబ్బాయి ఫ్రెండ్. వీళ్ళందరూ వాలంటీర్గా హాలిడేస్ ఉన్నాయని వస్తారనమాట. అంటే వాళ్ళకు కూడా చెప్పాలి కదండి, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళని ఎక్కడన్నా ఈ ప్లేస్ కాకుండా ఇంకా ఏదైనా ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఫ్రీగా ఏమన్నా బిస్కెట్ ఇచ్చినా కానీ బస్సులో ఇచ్చినా కానీ వాళ్ళు ఇట్లా చూస్తారు, ఎందుకు ఇస్తున్నాడో అని. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంటే అర్థమవుతుంది మనిషి నీడ్ ఏంటిదని. అట్లా అని నీళ్ళు ఇస్తే ఆలోచించి తాగుతారు, వేరేది ఇస్తే ఆలోచిస్తారు కదా. సో వీళ్ళకి కూడా షేర్ చేయడం, మనం కూడా నించొని అన్నం ఇవ్వడం అనేది కొంచెం తెలుస్తుందని వీళ్ళందరూ ఉన్నారండి. సో ఇక్కడ మనకి ఫుడ్ వేసేస్తున్నారనమాట, అన్నం పెడుతున్నారు. ఎంత మంచి వాసన వస్తుందో అసలు, ఆహా కడుపు నిండిపోతుంది. అండ్ రెడీగా ఉన్నారు, ఇంకా వస్తున్నారు అనుకుంటాను జనాలు. డైలీ ఎంతమంది తింటారండి? డైలీ 250 నుంచి 300 వరకు తింటారండి. శనివారము బేస్తవారం రోజు కొంచెం తక్కువ ఉంటారు, ఎందుకంటే మా చుట్టుపక్కల కూడా గుడిలలో సాయిబాబా వాళ్ళు కూడా అన్నదానం చేస్తుంటారు. సో కొంతమంది అక్కడ వెళ్తారు, కొంతమంది ఇక్కడికి వస్తారు అట్లా. ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అందరికి విచిత్రం అనిపించింది. ఒక ముసలాయన వచ్చిండు, వచ్చి ఇక ఫ్రీగా పెడుతున్నారని ఇట్లా అడిగిండు. అడిగితే ₹1 అమ్ముతున్నా మా తాత అంటే, అవునా ఇప్పుడే తెస్తాను పోయి చేంజ్ తీసుకొచ్చిండు. ఆ ఒక్కరోజు ఫస్ట్ డే 5 మెంబర్స్ వచ్చారండి, సెకండ్ డే 56 మెంబర్స్, ఇంకా థర్డ్ డే 100, 120, 140 అట్లా పెరుగుతూనే పోయినారండి. 5 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు 250 వరకు వచ్చింది. 250, 300 ఇలా వస్తూనే ఉంటారనమాట. ఎంతసేపు ఉంటుందండి? ఒక 45 మినిట్స్లో అయిపోతుందండి. ఫటాఫట్ తినేస్తారు. గత 12 సంవత్సరాల నుంచి మాకు చేస్తున్న దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పినామన్నమాట, ఇట్లా అన్నదానం 1 రూపీ మీల్ స్టార్ట్ చేసినామని. సో వాళ్ళు అన్నారు ఎంతమందికి మేము ఎలా ఇవ్వాలా డొనేషన్ అని అడిగారు. సో వాళ్ళు ₹10 చొప్పున ఒక వ్యక్తికి మీరు డొనేషన్ చేసినట్టుగా ఒక ₹10 ఇస్తే మీ పేరు పైన ఒక మనిషికి మేము 1 రూపీలో అన్నం ఇస్తామన్నమాట.
సో 100 మందికి అంటే 1000 రూపాయలు అవుతుంది, 200 మందికి అంటే 2000 రూపాయలు అవుతుంది. సో వాళ్ళు డొనేషన్ ఇచ్చేటప్పుడు ఎంతో 10-20 వేలు అవసరం లేదండి. జస్ట్ ప్లేట్కి 10 రూపాయలు చొప్పున డొనేషన్ చేస్తే వాళ్ళ పేరు మీద మేము అన్నదానం చేస్తున్నామండి. ఈరోజు సౌమ్య గారు 300 మంది గురించి వారు డొనేషన్ ఇచ్చారు. సో వాళ్ళ అమ్మాయి పేరు మీద, వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ఈరోజు అన్నదానం చేస్తున్నామండి. సో ఇక్కడ చూసారా ఎంతమంది వచ్చేసారో. 1 రూపీ 1 హోప్. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు విజయలక్ష్మి అమ్మ. అమ్మ ఎలా ఉన్నావు? బాగానే ఉన్నామ్మా. ఏ పని కోసం వచ్చారు ఇప్పుడు? నేను ఫంక్షన్కి వచ్చా, ఓకే. రైల్వే ఫంక్షన్. భోజనం చేయడానికి వచ్చారా? తీసుకున్నారా? తిన్నారా ఇంతకు ముందు ఇక్కడ? ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నారు. ఓకే. మీ సాక్షి టీవీకి కృతజ్ఞతలు. మనకి రూపాయికి భోజనం దొరకదు ఈ కాలంలో. ఆయన 100 ఏళ్ళు వర్ధిల్లాలి. సూపర్. సో చూసారు కదండి, 1 రూపీకి అసలు ఈ రోజుల్లో ఏం వస్తుంది, మనకి రేట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయాయన్నమాట. 1 రూపీకి భోజనం పెడుతున్నారు అనేసి విజయలక్ష్మి అమ్మ మెచ్చుకుంటున్నారు. సో చూసారు కదండి, ఇక్కడే మనం టోకెన్ తీసుకోవాలన్నమాట. 1 రూపీకి ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి, ఇదే టోకెన్ అనమాట. చాలా ఈ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. 1 రూపీకి ఏం రాదు. ఇది ప్రజాసేవ చేసడానికి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాల్సుకోవాల్సి. నేను ఐస్ క్రీమ్ బండి అమ్ముకుంటున్నాను. ఇది నా బండి మాదే. ఇది 1 రూపీకి ఏం రాదు, ఒక్క పొట్లం కూడా రాదు. కానీ ఈ ఫుడ్, రైస్, ఆలుగడ్డ ఇవన్నీ పెట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారని? ఇదే ఫస్ట్ టైం, ఇదే టైం. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. లైట్గా నాకైతే చాలా నచ్చింది. हम राजस्थान से आए हैं, यहाँ जॉब करते हैं, फ्रीलांसर है. कहाँ मिला तो मिला, नहीं मिला तो नहीं मिला. उस हिसाब से यहाँ में ये करुणा किचन है, यहाँ खाना खाते हैं. 1 रुपये में अच्छा है, हाइजेनिक खाना मिलता है, अच्छा खाना मिलता है, बहुत ही अच्छा. गरीब और पोर पर्सन एंड मिडिल क्लास और जॉब वर्कर है वगैरह, उनके लिए बहुत अच्छी जगह है. अच्छा हाइजेनिक खाना मिलता है और सभी लोग खा सकते हैं यहाँ. और बहुत अच्छा लगा. और मतलब काफ़ी पैसा हम घर पे रहते हैं, बीवी है, बच्चे है और है, 2 रुपये बचाने के लिए इधर आते हैं, तो उससे भी हेल्प होती है. और अच्छा हाइजेनिक खाना मिलता है. वेरी गुड NGO एंड जो भी ऑर्गेनाइजेशन है, థ్యాంక్ बहुत अच्छा है. बहुत थैंक यू. వన్ రూపీకి ఏమొస్తుంది అంటే మనకి మంచి చేయాలి అనే మనసు ఉంటే మాత్రం చాలా వస్తుందని నిరూపిస్తున్నారు ఇక్కడ జార్జ్ రాకేష్ గారు. 1 రూపీ 1 మీల్ 1 హోప్ అంటూ. సో ఇది ఇవాల్టి 1 రూపీ స్టోరీ అనమాట. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 రూపీ ఇప్పుడు నా దగ్గర ఉంది. దీంతో ఏమొస్తుంది? అండ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చిందండి 1 రూపీకి చేయాలి అంటే? అన్నదానం అందరూ చేస్తుంటారండి రెగ్యులర్గా. అన్నదానం చేసేసి మేము ఇంటికి వెళ్ళే టైంలో
మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని వెరైటీగా చూస్తారు. వన్ హోప్ వన్ మీల్ అంటే ఇక్కడ 1 రూపీకే మీల్స్ దొరుకుతుందనే విషయం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఈ ₹1 భోజనం అనేది గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇటు సైడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని. వచ్చిన వారికల్లా 1 రూపీకి వాల్యూ ఉంది, 1 రూపీకి డిగ్నిటీ ఉంది, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మనం అన్నం ఇస్తున్నాం. ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వచ్చారండి? ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అందరికి విచిత్రం అనిపించింది. ఒక ముసలాయన వచ్చిండు, చాలా మందికి డబ్బులు జోబులో లక్షలున్నా కానీ కరెక్ట్ టైంకి అన్నం దొరకకపోతే వేస్ట్ అండి.